హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చల్ల పులుగుని ఎలా చేయాలో చెప్తున్నాను. దానికోసం మనం ముందుగా దోశ పిండి ఇడ్లీ పిండి మిగిలింటుంది కదా, దాన్ని తీసుకోవాలి. పిండి తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, ఒక ఎర్రగడ్డ చిన్నగా కట్ చేసి వేయాలి. అలాగా 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయాలి. అందులోకి కొంచెం మైదా వేసుకోవాలి. అంటే మనము చల్ల పునుగులు వేసే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం మైదా పిండి, అలాగే శనగపిండి కూడా వేస్తున్నాను నేను, బోండా పిండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండి, నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. అలా వచ్చే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడైన తర్వాత చల్ల పులుగులు వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఇక్కడ, కొంచెమే పిండి అనేసి. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా రౌండ్గా అయితే వస్తాయన్నమాట. ఒక్కొక్కటిగా వేసేసి తర్వాత రెండు వైపులా బాగా కలుచుకోవాలి. తర్వాత మిగిలిన పిండి కూడా వేసి బాగా కలుసుకున్నాను. దాంతోకి టమాటా చట్నీ ఆర్ పల్లీల చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పిల్లలకు సాయంత్రం వచ్చేటప్పుడు స్నాక్స్గాను చేయొచ్చు. మనము ఇక్కడ వర్షం పడేటప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏమైనా వంటలు కావాలంటే రెసిపీస్ ఆర్ ముగ్గులు నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే అవైతే చేసి మళ్ళీ వీడియోస్ పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను అక్కడ సౌండ్ అయితే విన్నారు కదండి, అలా పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.